టిప్ అనేది అంటే నాకు ఒక ఐడియా ఉన్నది గానీ, ఎందులో పెట్టాలి అనేది అది లేదు ఐడియా. మీ ద్వారా కొంచెం అది ఐడియా వచ్చింది ఏంటిది అనేది కూడా. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది? టాక్స్ గురించి కూడా. ఐయామ్ ఎ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్. సో ఎట్లా టాక్స్ బెనిఫిట్ న్యూ అది తెలిసింది. మేము సిపిఎస్ లోకి వస్తామన్నట్టు. పెన్షన్ లేదు. సో ఫ్యూచర్ లో పెన్షన్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎలా ప్లాన్ చేయాలో అనేది మాకు తెలియదు. సడన్ గా ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసి చేయన్ అవ్వడం అయింది. చూద్దాం వీళ్ళతో జర్నీ చేద్దాము, గోల్స్ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను తీసేసుకున్నాను సార్. అదే మెంబర్షిప్ కూడా గోల్డ్. సో ఎక్స్ప్లెనేషన్ బాగుంది సార్. ఈ ఫార్ములాస్ అనేవి కొంచెం నాకు ఇంకొకసారి మళ్ళీ వీడియోస్ చూస్తే అర్థం అవుతుందేమో. ఒక్కసారికి అర్థం కాలేదు పూర్తిగా. కొన్ని అయితే అర్థం అయిపోయినాయి సార్. ఇక అవి 1-to-1 సెషన్ లో ఉన్నప్పుడు ఏంటిది అలాంటివి అడిగినప్పుడు కూడా చెప్తారు కదా. కానీ ఓవరాల్ గా 14 days ద్వారా మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని తెలిసింది సార్. మనీ మేనేజ్ చేయకపోతే ఏమవుతుందంటే అదే చేతులు డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టాలి అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అయితే అది. బట్ ఇప్పటి నుంచి ఇది ఖర్చు పెట్టాలి అనే ఆలోచన వస్తే ఇది ఇప్పుడు పెడితే ఎంత వస్తుంది అనే ఆలోచనతో ఉండాల్సి వస్తుంది సార్. మనీ ఖర్చు పెట్టే దాని నుండి పొదుపు అనే వేలో మన మైండ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది ఇట్లనే ఉంటే. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ 14 days లో కూడా. థ్యాంక్ యూ.